ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుతూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పవన్ కళ్యాణ్ ఇష్టదైవం అయిన ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. గోపాలపురం నియోజకవర్గం జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి, మండల అధ్యక్షులు మూర్తి, ఇతర నాయకులు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని పవన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేశారు. వీక్షణావద్యర్థం లక్ష్మీ నరసింహస్వామిదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మనోవాంఛావసిద్ధిరస్తు సర్వకార్యేషు దిగ్విజయావసిద్ధిరస్తు లక్ష్మీ నరసింహ కరుణాకటాక్ష వీక్షణావసిద్ధిరస్తు. గోవింద గోవింద కరుణాకటాక్ష వీక్షణావలవాదం సర్వవ్యానివారణం సమస్తపక్షేయం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపమసేరం దర్క్షుమ్మ శేష్ణాద్యౌ సమవర్తతాః ప్రత్యాం భవద్ధాస్రోస్రారే తథా లోకాకం కల్పమవత్నేస్పదస్య సహ కంబస్య సముద్రకస్య సముద్రికస్యాః ఆరోగ్యదావిక్యర్థం మనోవాంఛావల్క్యర్థం ఉన్నతరాక్షవీక్షణావిక్యర్థం ఇష్టకామ్యాంతవిక్యర్థం సర్వకాచవర బ్రహ్మణే నమోర్మాహాయస్వనమరుమాభ్యం యద్ విశ్వమంగళాః బుక్ ఎత్తున్నట్టు తీసా రండి మేడం. మహదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ కనకవల్లీ సమేత శ్రీ మన జన సైనికులందరి గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముంబైలో శస్త్రచికిత్స జరుగుతోంది. కోట్లాది మంది ప్రజల కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆయన అహర్నిశలు శ్రమించారు. కాబట్టి వారి కోసం ఈరోజు మేమందరం గోపాలపురం నియోజకవర్గం తరపున మేమందరం ఇక్కడ చేరాం. పవన్ కళ్యాణ్ గారికి ముంబైలో శస్త్రచికిత్స జరుగుతున్న వేళ ఆయనకి అత్యంత ఇష్టదైవమైన మహోన్నతమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయంలో, ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మేమందరం ఇక్కడ చేరి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా అర్చనలు మరియు అభిషేకము నిర్వహించాం. పవన్ కళ్యాణ్ గారి కోసం, వారి ఆరోగ్యం కోసం సంపూర్ణంగా మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని, అలాగే ఈ సర్జరీ 100% సక్సెస్ అవ్వాలని మేమందరం కూడా నరసింహస్వామిని వేడుకున్నాం. కేవలం ఆలయాల్లో మాత్రమే కాకుండా చర్చిలోని యేసుక్రీస్తు ప్రభు గారికి మరియు అలాగే మసీదుల్లోని అల్లాహ్ కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థనలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆరోగ్యంతో సంపూర్ణంతో మళ్ళీ మన ముందుకు తిరిగి రావాలని, అలాగే కోట్లాది మంది ప్రజల యొక్క దీవెనలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వేలాది మంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి, వారి ప్రార్థనలే పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కవచం. ఆ భగవంతుడి దయతో వారు మన ముందుకు మళ్ళీ రావాలని, అలాగే మంచి ఆరోగ్యంతో తిరిగి మన ముందుకు వచ్చి ప్రజాక్షేత్రంలో సింహంలా గర్జించాలని మేమందరం కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్క మూలన ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆరోగ్యం బాగోవాలని అన్ని మతాలు అందరూ కూడా కోరుకుంటం జరుగుతుంది. ఇటువంటి గొప్ప నాయకుడు రేపు రానున్న రోజుల్లో మరింత ప్రజల కోసం ఇంకా ఉన్నత పదవులు పొందాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై పవన్.